ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, నా తోటి ఇతర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారు, తోటి శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, పాయ వెంకటేశ్వర్లు గారు, కోరం కనకయ్య గారు, రాగమయ్య గారు, ఇంకా వెంకట్రావు గారు, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు కోడెం వీరయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, వివిధ గ్రామాల నుంచి ఇంత మండుటెండను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ సభ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, వారి సందేశం వినాలని మారుమూల ప్రాంతాల నుంచి చేసినటువంటి విశేషమైన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, అందరికి కూడా, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ఇక్కడ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులు కానీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టుగా ఉన్నటువంటి ప్రాంతం కూడా. గత శాసనసభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీకి కోనంనేని సాంబశివరావు గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం ఇక్కడ మద్దతు ఇస్తే అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మిత్రపక్షాలు సిపిఐ పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆ మెజారిటీని మించి భారీ మెజారిటీతో కొత్తగూడెం శాసనసభ స్థానం నుంచి గెలిపించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి సంపద కేటీపీఎస్ సంబంధించినటువంటి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6, స్టేజ్ 7 కూడా, అట్లాగే సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గుబాయిలకు సంబంధించినటువంటి సంస్థ కూడా ఇదే ప్రాంతంలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సింగరేణికి సంబంధించినటువంటి మూసివేసినటువంటి కొన్ని థర్మల్ పవర్ స్టేషన్, కాలం చెల్లినటువంటి థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి వందలాది ఎకరాలు కేటీపీఎస్ సమక్షంలో అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తిరిగి వాడకంలో తీసుకొని వచ్చి ఆ పరిసర ప్రాంతంలో మూసేసినటువంటి ప్రాంతంలో తిరిగి తప్పనిసరిగా వెలుగులు నింపేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులు తీసుకొని వస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఒక పెద్ద మనిషి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయి ఫామ్ హౌస్ పోయి పడుకున్నటువంటి పెద్ద మనిషి తగుదనమ్మా అని చెప్పి ఈ మధ్య కర్ర పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్తా ఉన్నాడు. సింగరేణి కాలనీకి సంబంధించట ఆయనట బాగు చేశాడట. అరే, వారి కాలం మొత్తం సింగరేణికి సంబంధించి పెద్ద ఎత్తున కార్మికులు రావాల్సినటువంటి ఎటువంటి లాభాలు ఇవ్వకుండా, కార్మికులు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని చేయకుండా, సింగరేణికి సంబంధించిన బొగ్గు బావుల్ని సింగరేణికి రాకుండా 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయినటువంటి బీఆర్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. యావత్ మంత్రివర్గం మొత్తం కూడా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు బాయిని కూడా సింగరేణి కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేయం, సింగరేణిని కాపాడుతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం కూడా ఈ సందర్భంగా
మీ అందరికీ గుర్తు చేయాలి. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు, ఆ కార్మికులకు ప్రమాదవశాత్తు పొరపాటు ఏదైనా జరిగితే దేశ చరిత్రలో ఎక్కడ చేయని విధంగా కార్మిక లోకానికి కోటి రూపాయల బీమా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఒక్క క్షణం కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నిరంతరం కరెంటు ఇస్తున్నటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. రేపొద్దున కొత్తగూడెం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్పాంజ్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తిరిగి తెరిపిస్తాం, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ పెద్ద ఎత్తున పిలిపిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ దళిత గిరిజనులకు సంబంధించిందే కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన ఓబీసీలకు సంబంధించిన విలువైనటువంటి ఆస్తుల్ని వ్యవస్థల్ని రిజర్వేషన్లకు కూడా వాళ్ళకి లేకుండా చేయాలనేటువంటి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతాం. ఆ కుట్రకు సంబంధించే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ గురించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, రిజర్వేషన్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తాం, వాటి కోసం మేము కట్టుబడి ఉంటాం, నిలబడతాం, మీ అందరికీ రక్షణగా ఉంటామని ఆయన చెప్పినటువంటి మాటనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. ఏ తప్పు కాదే. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత గిరిజనుల రిజర్వేషన్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం ద్వారా అందిస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ తొలగిస్తా ఉందని చెప్తే దాన్ని పోరాటం చేస్తాం, కాపాడుతామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే అది తప్పన్నట్టుగా తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలిపిస్తారా? ఏం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరు ఢిల్లీకి పిలిపిస్తే భయపడుతుందని మీరు భావిస్తే చాలా పొరపాటని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి గుండెల అడ్డం నిలబెట్టి కాల్చండరాని అడ్డం తిరిగిన కాంగ్రెస్ నాయకత్వం ఆఫ్టర్ ఆల్ మీరు ఢిల్లీకి పిలిస్తే ముఖ్యమంత్రిని భయపడతారని మీరు భావిస్తే పొరపాటు. తప్పనిసరిగా రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి నినాదాన్ని తప్పనిసరిగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన సోదరులు మహిళలందరికీ కూడా మేము మాటిస్తా ఉన్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 లెక్క 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని డ్వాక్రా సంఘాలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వచ్చిన నాటి నుంచి అనేక కార్యక్రమాలు చేశాం. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అది ఎట్లేదు ఇది ఎట్లేదు. ఏది ఎట్లేదో ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఎప్పటి వరకు చేస్తున్నాం అనేది కూడా స్పష్టంగా మీలాంటి తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరుతాం. అమలు చేసే ప్రక్రియలోనే మహిళలకు ఉచితంగా బస్సు దగ్గర నుంచి 200 యూనిట్ లోపల ఇచ్చేటువంటి ఉచిత కరెంట్ని అమలు చేసుకుంటూ పోయాం. రేపొద్దున కూడా మిగతాయి కూడా చేస్తాం. మిగతా విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్ని అట్లాగే మిగతా వాళ్ళకి ఏమేమి చేస్తున్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా ఈ సభ ద్వారా కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తారని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి రఘురామరెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్లమెంటు సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.